జాహ్నవి ఎక్కడుంది? అమ్మా నాన్న నుంచి దూరమై 8 రోజులవుతోంది. పోలీసు బృందాలు జల్లెడ పడుతున్నాయి, టీమ్స్గా విడిపోయి తెగ సర్చ్ చేస్తున్నాయి. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతోటి ఎన్డీఆర్ఎఫ్, ర్యాపిడ్ రెస్పాన్స్, హనుమాన్ బృందాలు కూడా కొండ ప్రాంతంలో విస్తృతంగా గాలిస్తున్నాయి. అయినా ఫలితం కనిపించట్లేదు. 2 ఏళ్ల చిన్నారి జాహ్నవి జాడ దొరకట్లేదు. మరోవైపు జాహ్నవి జాడ పట్టేస్తుంది అనుకున్న పెంపుడు కుక్క చనిపోవడంతో దాని పోస్ట్మార్టం పూర్తయింది. తుని మండలము ఎస్ సురవరం ప్రభుత్వ పశు వైద్యశాలలో అసిస్టెంట్ వెటర్నరీ సర్జన్ మోహన్ వంశీ ఆధ్వర్యంలో పోస్ట్మార్టం చేశారు. కుక్క మరణానికి గల కారణాలపై నివేదిక కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. కుక్కను ఎవరైనా కొట్టారా లేక జీపీఎస్ ట్రాకర్ అమర్చే సమయంలో కఠినంగా వ్యవహరించిన తీరు వల్లే చనిపోయిందా, అందుకు అధికారులే కారణమా ఏమిటి అన్నది రిపోర్ట్లో తేలబోతోంది. తాజా సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సత్య మనకి సిద్ధంగా ఉన్నారు. సత్య, అయితే కాకినాడ జిల్లా తునిలో సంచలనం సృష్టిస్తున్నటువంటి 2.5 ఏళ్ల జాహ్నవి కేసు ఇంకా ఛేదించినటువంటి పరిస్థితి. ఇప్పటికీ 8 రోజులు కావస్తుంది. చిన్నారి జాహ్నవి కోసం అటవీ మొత్తం చుట్టూరు కొండ చుట్టూరు కూడా జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు హోంమంత్రి అనిత కూడా స్పందించారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలని, పోలీసులను కూడా అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు కాకినాడ జిల్లా ఎస్పీతో ఇంటరాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ స్పందించిన నేపథ్యంలో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అలాగే అటవీ శాఖ అధికారులు కూడా ఇంటి చుట్టూ ఉన్నటువంటి అటవీ ప్రాంతాన్ని, అలాగే పామాయిల్ తోట చుట్టూ ఉన్నటువంటి కొండ ప్రాంతంలో లోయల్ లాంటి ప్రాంతాలను కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ఉంది. 8 రోజులు గడిచినా కూడా చిన్నారి జాడ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పెంపుడు కుక్క తిరిగి వచ్చింది, పెంపుడు కుక్క ద్వారా చిన్నారి ఆచూకీ లభ్యమవుతుందని చివరి ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో అది విచిత్రంగా ప్రవర్తించి నిన్న కుప్పకూలిపోయి చనిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వెటర్నరీ డాక్టర్ కూడా ఈరోజు కొద్దిసేపటి క్రితం కూడా దానికి పోస్టుమార్టం నిర్వహించి రక్త నమూనాలని ల్యాబ్కి పంపించారు. అనంతరం వచ్చినటువంటి రిపోర్టులను ఎవరన్నా దానికి ప్రయోగాలు చేశారా లేదంటే విష ప్రయోగం చేశారా అనేది కూడా ల్యాబ్ రిపోర్ట్లో తెలియనుంది. దాన్ని ప్రభుత్వానికి అందజేసినట్టుగా కూడా వైద్యులు తెలిపారు. అయితే ఇటు ఫారెస్ట్ అధికారులు అలాగే లా అండ్ ఆర్డర్ పోలీసులు 2 వెర్షన్లు చెప్తున్నారు. పాపని ఏదైనా అంటే పాము లాంటిది, పెద్ద పాము లాంటిది ఏమన్నా మింగేసి ఉంటుందా అంటే ఆ లోకల్ అటవీ ప్రాంతం కాబట్టి పెద్ద పెద్ద కొండ చిలువులు లాంటివి ఏమన్నా వచ్చి మింగిందన్న కోణంలో లా అండ్ ఆర్డర్ పోలీసులు చెప్తుంటే అటవీ శాఖ అధికారులు మాత్రం అలాంటిది ఏమీ లేదు, క్షుద్రపూజలు కానీ పెద్ద పెద్ద కొండ చిలువులు లాంటివి కానీ ఈ ప్రాంతంలో సంచరించినటువంటి ఘటనలు, దాడి చేసిన ఘటనలు కూడా లేవంటూ కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తారు. అంటే 2 అధికారులు 2 వెర్షన్లు చెప్తూ ఉన్నారు. చివరికి పాపని ఎవరైనా కిడ్నాప్ చేశారన్న కోణాన్ని కూడా దర్యాప్తు చేస్తున్నారు. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్కి సంబంధించినటువంటి ఆటో డ్రైవర్లు కానవచ్చు, సీసీ ఫుటేజ్ను కూడా ఎప్పటికక్కడ మొత్తం రోడ్డు సరౌండింగ్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కూడా పరిశీలించారు. అయితే నిన్న డాగ్ చనిపోకపోతే కనుక ఏదో ఒక క్లూ ఉంది, ఆ డాగ్కి జీపీఎస్ పెట్టి ఆ ట్రాకింగ్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనుకునే లోపే డాగ్ చనిపోవడంతో ఉన్న ఆశలు కాస్త అడియాసలు అయ్యాయి. మరి చిన్నారికి సంబంధించి అసలు కిడ్నాప్ కోణంలో మరింత వేగవంతం చేయబోతున్నారు. ఇప్పటికే చుట్టూరు ఉన్నటువంటి దాదాపుగా 200 ఫోన్లు పైగా ఆ టైంలో అంటే 11:30-12 ప్రాంతంలో బుధవారం ఆ ప్రాంతంలో ఆ కాల్స్ వెళ్ళినట్టుగా తెలిసింది. ఆ కాల్స్కి సంబంధించినటువంటి డేటా కూడా సేకరించి ఒక్కొక్కరిని పోలీసులు విచారిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఎవరైనా ఒడిశా నుంచి కానీ, కర్ణాటక నుంచి కానీ, తమిళనాడు నుంచి కానీ ఎవరైనా పనివాళ్ళు వచ్చి పాపని అటవీలోంచి ఎత్తుకుపోయారా అంటే సాధారణంగా అడవిలో కొండచులు లాంటి దాడి చేసి ఒకళ్ళు మింగినా అక్కడ అది పైకి ఊసేస్తుంది కాబట్టి అక్కడ నమూనాలు కనిపిస్తుంటాయి. పాపని ఏమన్నా దాడి చేసి అక్కడ పడిపోతే కనుక. కానీ అలాంటి అది ఎక్కడా కూడా అంటే మొదట తండ్రి అనుమానం వ్యక్తం చేశాడు, అక్కడ వెంట్రుకలు ఉన్నాయి, కుక్క వెంట్రుకలు ఉన్నాయి, పాప వెంట్రుకలు ఉన్నాయి, కానీ దాని మీద కూడా ఏమీ దర్యాప్తు కొనసాగలేదు. దీని మీద ఇంకా పోలీసులు సీరియస్ యాక్షన్ పెంచి చిన్నారిని ప్రాణాలతో దక్కించాలనేది మాత్రం కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం అధికారులు అంటే ఈ రోజుకి 8 రోజులు పూర్తి అయిపోతుంది. చిన్నారి జాడ కనీసం కూడా అంటే ఆ నమూనాలు కూడా ఎక్కడ కూడా సేకరించినప్పటికీ కూడా పాప ఎటు వెళ్ళిందో తెలియనటువంటి పరిస్థితి అయితే మాత్రం సందిగ్ధంలో ఉంది. ఈ మొత్తం అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చిన్నారి జాహ్నవి కేసు అయితే మాత్రం, జ్ఞానేశ్వరి కేసు అయితే మాత్రం కాస్త హాట్ టాపిక్గా మారింది. ప్రభుత్వం కూడా ఇంకా సీరియస్గా తీసుకోవాలని తల్లిదండ్రులు అలాగే స్థానిక ప్రజలు కూడా కోరుకుంటున్నారు. చిన్నారిని ప్రాణాలతో రక్షించాలి. కిడ్నాప్ అయితే కిడ్నాపర్ల తరపు నుంచి, లేదంటే అటవీలో ఎక్కడైనా మిస్ అయితే అక్కడి నుంచి పాపని ప్రాణాలతో కాపాడాలని కోరుకున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. మూవింగ్ టు సెకండ్ న్యూస్. విశాఖ ఎయిర్పోర్ట్ పనిచేస్తుందా, మూసేస్తారా? భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న వేళ సాగర తీరంలో రకరకాల ఊహాగానాలు చక్కెర్లు కొడుతున్నాయి. విపక్షాల నుంచే కాదు, కూటమి పార్టీల నేతల నుంచి కూడా రకరకాల వర్షన్స్ వినిపిస్తూ ఉండడం హాట్ టాపిక్ గా మారింది.
భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ అయినా విశాఖ ఎయిర్పోర్ట్ మాత్రం మూసేయొద్దని పదే పదే చెప్తున్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. భోగాపురం, విశాఖలోనూ విమాన సర్వీసెస్ కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు ఆయన. ఈ అంశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ జోక్యం చేసుకోవాల్సిందిగా కోరారు. విశాఖ ఎయిర్పోర్ట్ ను చార్టెడ్ ఫ్లైట్లకే వినియోగిస్తామనడం కరెక్ట్ కాదన్నారు విష్ణుకుమార్ రాజు. ఇది బయటికి చెప్పుకోలేనటువంటి పెయిన్. ఆల్ చార్టర్డ్ ఫ్లైట్స్ మీరు అక్కడ దిగండి భోగాపురం ఎయిర్పోర్ట్లో, మీకేమో చార్టర్డ్ ఫ్లైట్స్ ఇక్కడ దిగిపోవాలా? ఎక్కడ? వైజాగ్ ఎయిర్పోర్ట్లో. నార్మల్ ప్యాసింజర్స్ భోగాపురం 2.5 గంటలు వెళ్ళి అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కాలా? ఏం న్యాయం అండి? మీకు డబ్బు ఉండొచ్చు, ఎమర్జెన్సీ ఉంటుంది, రేపు పొద్దుట ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ కబుక్కుని ఇక్కడి నుంచి ఏదో ఇక్కడ హెల్త్కి రిలేటెడ్ ఇష్యూస్ వలన ఎక్కడికో హైదరాబాదో లేకపోతే ఇంక వేరే ప్రదేశానికో వెళ్ళవలసిన పరిస్థితుల్లో 2.5 గంటలు వెళ్ళేటప్పటికి అయిపోతుంది. సో ఇవన్నీ కూడా ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు క్రిటిసైజ్ ఎనీవన్. అందరూ కూడా మంచి పని చేయడం గురించే ఉన్నాము. భోగాపురం ఎయిర్పోర్ట్ రావడం సంతోషమే, కానీ సవాళ్లు ఉన్నాయంటున్నారు స్థానికులు. గత ఏడాది విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి 30 లక్షల మంది జర్నీ చేశారు. కొత్త ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే వీరంతా విశాఖ నుంచి భోగాపురంకు 50 నుంచి 60 కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటుంది. అలా వెళ్లాలంటే 2 గంటల సమయం ముందే బయలుదేరే వాళ్ళంతా, అది కూడా చెక్ ఇన్ సమయానికి. అక్కడ మళ్ళీ మరో 2 గంటల సమయం పడుతుంది. సో వైజాగ్ ఎయిర్పోర్ట్ ను ఉంచితే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ప్రతి అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ కాజా అందుబాటులో ఉన్నారు. కాజా, ఒకవేళ భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ అయితే విశాఖ ఎయిర్పోర్ట్ క్లోజ్ చేసేస్తారా? ఒకవేళ క్లోజ్ చేయకపోతే ఓన్లీ ప్రైవేట్ సర్వీసెస్ కి మాత్రమే వాడతారా దాన్ని? స్థానికుల వర్షన్ వింటూ ఉన్నాము, ఒక పక్క నేతల వర్షన్ కూడా వింటూ ఉన్నాం. ఏంటి అసలు ఏం జరుగుతుంది ఎయిర్పోర్ట్ విషయంలో? ఖచ్చితంగా భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అనేది తుది మెరుగులు దిద్దుకోవడం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే విశాఖలో ఉన్న ఎయిర్పోర్ట్ కొనసాగుతుందా లేకపోతే మూసివేస్తారా అన్న చర్చ విస్తృతంగా జరుగుతున్న నేపథ్యంలోనే ఆ కూటమి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా కీలక వ్యాఖ్యలు పదే పదే చేస్తున్నారు. ఎందుకంటే ఏడాది విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఏడాదికి 30 లక్షల మంది ఎయిర్ ట్రావెలర్స్ ప్రయాణించారు. అయితే ఒకవేళ వారంతా కూడా విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి పూర్తిగా ఈ ఎయిర్పోర్ట్ భోగాపురం షిఫ్ట్ అయితే అదే అంత సంఖ్యలో ప్రయాణికులు మళ్ళీ భోగాపురం నుండి ప్రయాణించాల్సి వస్తుంది. దీంతో సమయాభావంతో పాటు ఆర్థిక భారం కూడా ఎయిర్ ట్రావెలర్స్పై పడుతుంది అనేది ఇక్కడ ఎయిర్ ట్రావెలర్స్ చెబుతున్నమాట. అయితే అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్లో విమాన సర్వీసులు కొనసాగించినా సరే విశాఖ ఎయిర్పోర్ట్లో కూడా కొంతమేర సమయంలో కొన్ని సర్వీసులు డొమెస్టిక్గా ఎయిర్ సర్వీసులు నడపాలనేది డిమాండ్ వ్యక్తమవుతూ వస్తుంది. ఎయిర్ ట్రావెలర్స్ కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో కూటమి పార్టీలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా గతం నుంచి కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు. అయితే తాజాగా దీనిపై అధికారికంగా అంటే విశాఖ ఎయిర్పోర్ట్ మూసివేస్తారు, పౌర విమానయాన శాఖకు సంబంధించిన కార్యకలాపాలని మూసివేస్తారని అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ ఇక్కడ జరుగుతున్న పరిణామాలు మరోవైపు భోగాపురం ఎయిర్పోర్ట్లో సాగుతున్న ఏర్పాట్లపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తీవ్రంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 10 ఏళ్ల పాటు ఆ జిఎంఆర్ సంస్థకు భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఒక రాయితీలు కల్పించారు. దీంతోపాటు యూజర్ ఛార్జీలు కూడా ఏడాది పాటు వసూలు చేస్తారు. అయితే ఈ ఇంధన భారం కూడా ఉన్న నేపథ్యంలో అందరూ కూడా ఇంధనం ఆదా చేయాలి. ఎందుకంటే ఇరాన్లో గల్ఫ్ దేశాల్లో ఈ యుద్ధ వాతావరణ నేపథ్యంలోని ఇంధన సంక్షేమ నేపథ్యంలోని ఒకవేళ ఇక్కడ నుంచి అంటే విశాఖ నుంచి దాదాపుగా 60 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తే ఇంధన భారం కూడా జరుగుతుంది, ఇంధనం ఖర్చు కూడా తీవ్రంగా అవుతుంది. ఈ నేపథ్యంలోనే అందరూ కూడా ఇంధనం ఆదా చేయాలని ఒకవైపు పిలుపునిస్తున్నారు. మరోవైపు విశాఖ నుంచి భోగాపురం వరకు ఎయిర్పోర్ట్ను మార్చడం వల్ల ఇది మూసివేసి ఏకంగా అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ తెరవడం వల్ల వచ్చే లాభం లేదు అన్నది విష్ణుకుమార్ రాజు చెబుతున్నమాట. అయితే ఇక్కడ మరోవైపు ప్రతి జిల్లాకు కూడా ఒక ఎయిర్పోర్టు నిర్మించాలని కేంద్రం ప్రతిపాదన కూడా సిద్ధం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే అన్ని సదుపాయాలు ఉన్న విశాఖ ఎయిర్పోర్ట్ను మూసివేసి భోగాపురంలో ఎయిర్పోర్టు అక్కడ కార్యకలాపాలు ప్రారంభించడంలో ఎటువంటి అర్థం లేదు. మరోవైపు గన్నవరంలో ఎయిర్పోర్ట్లో ఉండగానే మరోవైపు అమరావతిలో కూడా మరో ఎయిర్పోర్టు నిర్మించాలని ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్నాయి. అది మంచిదే అయినప్పటికీ అక్కడ 2 ఎయిర్పోర్ట్లు ఉంటే విశాఖ లాంటి మహానగరంలో ఎయిర్పోర్టు కొనసాగిస్తే వచ్చే నష్టం ఏంటనేది విష్ణుకుమార్ రాజు తీవ్రంగా అభ్యంతరం అలాగే ప్రశ్నలు కూడా సంధిస్తున్నారు. అయితే ఒకవేళ ఈ విష్ణుకుమార్ రాజు చేస్తున్న వ్యాఖ్యలు అలాగే ఎయిర్ ట్రావెలర్స్ కూడా వాళ్ళు కూడా అనుకూలంగా చెప్తున్నారు, ఇతని వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు. మరోవైపు కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలు మాత్రం ఇతని వ్యాఖ్యలను వ్యతిరేకించినప్పటికీ అటువైపు సమర్థించడం లేదు. ఎందుకంటే ఇతను ప్రజల్లో వచ్చిన అభిప్రాయాన్ని విష్ణుకుమార్ రాజు కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కాజా.
తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ చుట్టూ రాజకీయ రచ్చరాజుకుంది. ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతని పెంచడం, నకిలీ ఓట్లని గుర్తించి జాబితాల్ని ప్రక్షాళన చేయడమే లక్ష్యమని ఎన్నికల సంఘం చెబుతుంటే విపక్ష పార్టీలు మాత్రం ఈ ప్రక్రియపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఎస్ఐఆర్ ఇప్పుడు పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఎస్ఐఆర్ పై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ జరుగుతున్న సమయంలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది. పార్లమెంటు వారీగా జూమ్ సమావేశాలు నిర్వహించి పార్టీ నేతలకి దిశానిర్దేశం చేశారు మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్. మరోవైపు ఎస్ఐఆర్ తో ఓట్లని తొలగించే ప్రయత్నం చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి ఆరోపించారు. కాంగ్రెస్ సానుభూతి పరుల ఓట్లని తొలగించేందుకే ఎస్ఐఆర్ చేపట్టారన్నారు. ఎస్ఐఆర్ తో పశ్చిమ బెంగాల్లో ఏం జరిగిందో చూసాం. ఎస్ఐఆర్ పై జాగ్రత్తగా లేకుంటే తెలంగాణలోనూ అదే జరుగుతుందన్నారు భట్టి. బీఆర్ఎస్ కూడా పార్టీ నేతల్ని అలర్ట్ చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియని బీఆర్ఎస్ సీరియస్ గా తీసుకుంటుందని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ పేరుతో దొంగ ఓట్లతో అసలైన ఓట్లని తొలగిస్తే చూస్తూ ఊరుకోమని మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. ఇటు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా ఎస్ఐఆర్ పై అనుమానాలు వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా కొందరి పేర్లను తొలగించే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియని అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని, వ్యక్తుల ధృవీకరణకు మరిన్ని పత్రాలకి అనుమతి ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ మాత్రం ఎస్ఐఆర్ పై ప్రజల్ని విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడుతోంది. మొత్తానికి ఎస్ఐఆర్ చుట్టూ రాజకీయ రచ్చ రోజు రోజుకి ముదురుతోంది. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఎలెందర్ సిద్ధంగా ఉన్నారు. ఎలెందర్, ఎస్ఐఆర్ ప్రక్రియ ఇప్పుడు పొలిటికల్ హీట్ పెంచుతున్నట్లు కనిపిస్తోంది. ఓ పక్క నేతలేమో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఎస్ఐఆర్ పై, మరోవైపు బీజేపీ వాళ్ళకి కౌంటర్స్ ఇస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్, మరొక 10 రోజుల్లో ప్రారంభం కాబోతున్న తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి భిన్నమైనటువంటి అభిప్రాయాలు, భిన్నమైనటువంటి వ్యూహాలతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొదటి నుంచి బీజేపీ ఈ ఎస్ఐఆర్ ప్రక్రియని స్వాగతిస్తూనే ఇది ఎలక్షన్ కమిషన్ చేస్తున్నటువంటి ఒక ప్రక్రియ, దాదాపుగా 20 ఏళ్ళ పైగా తర్వాత జరుగుతున్నటువంటి ఒక సర్వే కాబట్టి దీనిపైన ఎలాంటి అపోహలు అవసరం లేదు. ప్రజలకి మీ ఓటు హక్కు ఎక్కడ ఉంచాలనుకుంటున్నారో మీరే నిర్ణయం తీసుకోండి. ఉన్నటువంటి డూప్లికేట్ ఓట్స్ అంటే ఒక వ్యక్తికి 2-3 చోట్ల ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అవన్నిటిని తొలగించి 1 నేషన్ 1 ఎలక్షన్ 1 ఓటర్ ఐడి అనే అంశాలకు సంబంధించి ఎట్లయితే ప్రాసెస్ తీసుకొస్తుందో ఆ ప్రాసెస్లో భాగంగా ఎవరికైతే ఓటు హక్కు ఎక్కడ కావాలో అక్కడ నిర్ణయించుకునే బాధ్యత మీకే ఉంటుంది. ఆ బాధ్యత మీకే, అవకాశం మీకే కల్పిస్తున్నాం అనేది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. దాన్ని బీజేపీ స్వాగతిస్తుంది అనేది, అపోహలు వద్దు అనేది బీజేపీ చెప్తుంది. అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ అదేవిధంగా ఎంఐఎం పార్టీలు మాత్రం దీనికి సంబంధించి భిన్నమైనటువంటి అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తుంది. దాంతోపాటుగా కార్యకర్తలకు, బిఎల్ఏలకు అప్రమత్తం చేస్తూనే ఎక్కడికక్కడ ఎస్ఐఆర్ పైన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఎప్పుడైతే జూన్ 25న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించినటువంటి సర్వే ప్రారంభం కాబోతుందో, బిఎల్ఓలు ఎప్పుడైతే ఇంటింటి సర్వే నిర్వహిస్తారో వాటికి సంబంధించి ఆ సర్వే నిర్వహించే క్రమంలో ప్రతి ఒక్క బిఎల్ఏ, పార్టీకి సంబంధించినటువంటి బిఎల్ఏ అక్కడ ఉండాలి. అక్కడ ఎవరైతే ఓటును అనవసరంగా డిలీట్ చేస్తున్నారో వాటిపైన పోరాడాల్సిన అవసరం ఉంటుంది అనేది ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ అండ్ ఎంఐఎంకి సంబంధించినటువంటి కార్యకర్తలకు వాళ్ళకు దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి మరొక వారం 10 రోజుల్లో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది కాబట్టి బీఆర్ఎస్ ఇప్పటికే ముందు నుంచి దూకుడు శైలి వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ కూడా రీసెంట్గా శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తుంది. సో ఈ మధ్య రీసెంట్గా ఉదయం మంచిర్యాలలో పర్యటించినటువంటి భట్టి విక్రమార్క ఓటు హక్కు కోల్పోతే మాత్రం తప్పకుండా మీ పౌరసత్వం కోల్పోయినట్టుగానే భావించాలి అనే అంశాలకు సంబంధించి ఆ దిశగానే ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సో దీనిపైన కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు అప్రమత్తంగా ఉండాలనేది సీరియస్ కామెంట్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొంత హాట్ టాపిక్గా మారిందనే చెప్పుకోవాలి. సో పూర్తిగా ఎస్ఐఆర్ ప్రక్రియ ఎలా జరగబోతోంది, ఎట్లా జరుగుతుంది, దీనివల్ల ఎవరికి ఎట్లాంటి లాభాలు ఉంటాయి, ఎవరికి నష్టం జరుగుతుంది అనే అంశాలకు సంబంధించి మరొక 4-5 రోజుల తర్వాత ఎస్ఐఆర్ సంబంధించినటువంటి ప్రక్రియ ఎట్లా జరుగుతుందనే అంశాలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఒక యాడ్స్ కూడా రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి బిఎల్ఓలు అందరికీ కూడా ట్రైనింగ్ సెషన్స్ కంప్లీట్ చేసింది. సో రాజకీయంగా మాత్రం ఒక వివిధ అభిప్రాయాలు, వివిధ వ్యూహాలు రచిస్తున్నటువంటి పార్టీలన్నీ కూడా ప్రజల్లో కొంత గందరగోళాన్ని సృష్టిస్తున్న నేపథ్యంలో మరొక వారం రోజుల తర్వాత ఎలక్షన్ కమిషన్ మాత్రం తప్పకుండా దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తుంది. మరొక 10 రోజులు 15 రోజుల తర్వాత దీనికి సంబంధించినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించినటువంటి కార్యాచరణ ముందుకు కదలనుంది. రైట్, థ్యాంక్ యూ ఎలెందర్. 585లో 4th ఎక్స్క్లూజివ్ వార్త. బెంగాల్లో మొదలైన తిరుగుబాటు సెగ మహారాష్ట్రలో శివసేననే తాకనుందా? మహారాష్ట్రలోనూ ఆపరేషన్ టైగర్ స్టార్ట్ అయిందా? ఉద్ధవ్ క్యాంప్లో ఏం జరుగుతోంది? పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ తిరుగుబాటు ఎంపీలు సోమవారం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో భేటీ కానుండటం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
అసలైన టీఎంసీ తమదే అంటూ స్పీకర్కి లేఖ ఇవ్వనున్నారు ఎంపీలు. ఈ పరిణామాలను మహారాష్ట్ర రాజకీయ వర్గాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి. ముఖ్యంగా శివసేన ఎంపీలు తమ తదుపరి రాజకీయ అడుగులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ఊహాగానాల మధ్య మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. దీదీ పార్టీలో మొదలైన తిరుగుబాటు తమ పార్టీకి ఎక్కడ సెగ తగులుతుందోనని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే అలర్ట్ అయ్యారు. ఉద్ధవ్ ఠాక్రే నివాసంలో శివసేన నేతల భేటీ కీలక భేటీ నిర్వహించారు. ఎంపీల మనోగతాన్ని తెలుసుకుని పార్టీలో వలసల్ని అడ్డుకోవటమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం అని సమాచారం. అయితే ఈ సమావేశానికి 3 ఎంపీలు హాజరు కాలేదు. ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. దీంతో శివసేనలో ఏదో జరుగుతోంది అనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. అయితే ఈ ప్రచారాన్ని ఉద్ధవ్ వర్గం మాత్రం ఖండిస్తోంది. శివసేన నేతలంతా తమతోనే ఉన్నారని స్పష్టం చేశారు పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్. సమావేశానికి ప్రత్యక్షంగా రాని ఎంపీలు వర్చువల్ గా పాల్గొంటున్నారు అని తెలిపారు. గత కొన్ని రోజులుగా ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన 9 మంది ఎంపీలలో కొంతమంది పార్టీ వీడి డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే వైపు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో బెంగాల్లో మాదిరిగానే మహారాష్ట్రలోనూ ఆపరేషన్ టైగర్ జరుగుతోంది అనే చర్చ రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది. మరి శివసేనలో నిజంగానే వలసల పర్వం మొదలైందా? బెంగాల్ రాజకీయాల ప్రభావం మహారాష్ట్రపై పడుతోందా? మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి విద్యాసాగర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విద్యాసాగర్, బెంగాల్లో సిచ్యువేషన్ చూసాం, ఇప్పుడు మహారాష్ట్రలో కూడా అదే పరిస్థితి ఏర్పడబోతోందా? ఎంతమంది ఎమ్మెల్యేలు అగెయిన్స్ట్ గా ఉన్నారు? ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఏంటి? బెంగాల్ ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల్ని ప్రభావితం చేసేగా అక్కడ పరిణామాలు మారుతున్నాం మనం గమనిస్తూ వస్తున్నాం. అదే కోవలో ఇప్పుడు మహారాష్ట్రకు కూడా సెగ తగులుతుందని చెప్పుకోవచ్చు. ఈరోజు ఉదయం ఎంపీలతోటి శివసేన యూబీటీ వర్గం ఉద్ధవ్ ఠాక్రే భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో ఎంపీలంతా కూడా తిరుగుబాటు ఎగరవేసి తృణమూల్ కాంగ్రెస్కి వ్యతిరేకంగా తామే అసలైన వర్గం అంటూ కూడా ఇప్పటికే 19 మంది ఈరోజు ఉదయం మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా చెప్పుకొని నమ్మిన బంటుగా ఉన్నటువంటి సుదీప్ బందోపాధ్యాయ కూడా ఈ రెబల్ ఎంపీల జాబితాలో చేరిపారు. దీంతో తృణమూల్ కాంగ్రెస్ సంబంధించి 20 మంది రెబల్ ఎంపీలంతా కూడా కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్తో భేటీ అయ్యారు. అక్కడ రేపు స్పీకర్ని కలిసి ఏం చెప్పాలి, తమనే అసలైన టీఎంసీగా గుర్తించాలి, పార్లమెంట్లో లోక్సభకు సంబంధించి పూర్తిగా తమను టీఎంసీ వర్గంగా ప్రత్యేక వర్గంగా గుర్తించాలంటూ కూడా కోరేటువంటి అవకాశం కనిపిస్తుంది. రేపు వారు స్పీకర్ ఓం బిర్లాని కలిసిన తర్వాత ఈ యొక్క వినతి పత్రాన్ని అందించేందుకు ఈరోజు రాత్రి 7 గంటలకు అత్యంత కీలక సమావేశాన్ని కూడా నిర్వహించుకున్నారు. ఇప్పుడు ఈ పశ్చిమ బంగాల్లో జరుగుతున్న ఈ పొలిటికల్ ఎఫెక్ట్ అంతా కూడా దేశ రాజకీయాల మీద స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మహారాష్ట్రలో శివసేన యూబీటీకి సంబంధించినటువంటి ఎంపీలు కూడా ఇక్కడ బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారు. శివసేన ఉద్ధవ్ ఠాక్రేను వీడబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఉదయం మాతోశ్రీ వద్ద ఎంపీలతోటి ఈ యొక్క శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి 3 ఎంపీలు డుమా కొట్టారు. వారు 3లో ఒకరికి కొడుకుకు ఆసుపత్రిలో ఉన్నారని, మరొకరికి కూతురి పెళ్లి వివాహం ఉందని, మరొకరి భార్యకు అనారోగ్య కారణంగా ఉండడంతో ఆ 3 ఎంపీలు హాజరు కాలేదంటూ కూడా శివసేన యూబీటీ వర్గం కొట్టిపారేస్తుంది. అయితే ఇక్కడ ఈరోజు జరిగినటువంటి సమావేశం చాలా రెగ్యులర్ యాక్టివిటీ. ఎంపీ ఎమ్మెల్యేలతోటి శివసేన రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టుకుంటుంది. అందులో భాగంగానే ఈరోజు కూడా ఉద్ధవ్ ఠాక్రే ఆ ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలతో సమావేశం పెడితే దాంట్లో 4 ఎంపీలు ప్రత్యక్షంగా హాజరు కాగా మిగిలిన వారంతా కూడా ఆన్లైన్లో స్పందించారు. ఎవరైతే రాలేరో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటూ కూడా ఆ శివసేన వర్గానికి చెందినటువంటి నేతలు బయటకు వచ్చిన తర్వాత చెప్పారు. మనం కొద్దిసేపటి క్రితం చూసాము శివసేన వర్గం మీటింగ్ ముగిసిన తర్వాత బయటకు వచ్చినటువంటి ఎంపీలంతా కూడా దీంట్లో జరుగుతున్నటువంటి స్పెక్యులేషన్స్ అన్నీ కూడా అన్నెసెసరీ, ఎక్కడ కూడా అలాంటి అవకాశమే లేదు. ఏదైతే ఆపరేషన్ టైగర్ అంటున్నారో మేమంతా కూడా టైగర్స్మే, దానికి ఎవరు కూడా అవసరం లేదు, వేరే పార్టీ వైపు వెళ్ళేటువంటి అవకాశం లేదు. 9 మంది శివసేన ఎంపీలంతా కూడా యునైటెడ్గా ఐక్యంగా కలిసి ముందుకు సాగుతామంటూ కూడా వారు బయటకు వచ్చి కొట్టివాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ అంతర్గతంగా ఏదో జరుగుతుంది, కొంతమంది ఎంపీలు పార్టీని వీడేటువంటి అవకాశం ఉంది, చీలిక వర్గం ఏర్పడేటువంటి అవకాశం ఉందన్నటువంటి ప్రచారం మాత్రం ఇప్పటికీ కూడా మహారాష్ట్రలో కొనసాగుతుంది. అయితే బెంగాల్ ఎఫెక్ట్ ఇతర రాష్ట్రాలు ముఖ్యంగా మహారాష్ట్రలో ఉంటుందా లేదా అన్నది మాత్రం రేపు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్ విద్యాసాగర్. ఇక తిరుపతిలో ఏపీ సాధు పరిషత్ వర్సెస్ భూమన మధ్య వివాదం పీక్స్ కు చేరిపోయింది. సాధు పరిషత్ ర్యాలీ కేంద్రంగా మళ్లీ అగ్గిరాజుకుంది. టెంపుల్ సిటీలో పరస్పర ఆరోపణలు, సవాళ్లు మారుమోగుతున్నాయి. వైసీపీ పార్టీ డిఎన్ఏనే హిందూ వ్యతిరేక డిఎన్ఏ. అది ఒక నాస్తికుడిని తీసుకొచ్చి టీటీడీ బోర్డు చేయమని చేశారు కరుణాకర్ రెడ్డి గారిని. మీకు నిద్ర పట్టదా కరుణాకర్ రెడ్డి గారు? టీటీడీ వ్యవస్థ బాగుంటే మీకు ఆనందం కలగదా? ఏమిటండి పైశాచిక ఆనందం, రాక్షసానందం? ఇలాంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా తిరుపతి నుండి తరిమేయాలి.
తిరుపతిలో ఏపీ సాధు పరిషత్ ర్యాలీపై స్పందించారు భూమన కరుణాకర్ రెడ్డి. దూషణలతో అలిపిరి పవిత్రతకు భంగం కలిగించిన వారిపై పోలీసులు కేసులెందుకు పెట్టలేదని ప్రశ్నించారు ఆయన. తనను వైసీపీని విమర్శించేందుకు శ్రీవారి సేవకులను టీడీపీ జెండాలు మోసే కూలీలుగా మారుస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మమ్మల్ని విమర్శించడానికి శ్రీవారి సేవకులను తెలుగుదేశం పార్టీ జెండాలు మోసే కూలీలుగా మారుస్తాడా? ఎంత అపచారం, ఎంత ఘోరం, ఎంత నీచం! కాషాయ వస్త్రాలు వేయించి వాళ్ళందరినీ చేత వెంకటేశ్వర స్వామి పాదాల చెంత రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను తిట్టించడానికి వాడతారా? మొత్తం ఆ అలిపిరిని శుద్ధి చేయాలా నిన్న వీళ్ళు మాట్లాడినటువంటి మాటలకి. గడ్డం పెంచేసి బొట్టు పెట్టి కాషాయం ధరిస్తే మనకేమీ అడ్డేమీ లేదు అనుకుంటే ఈడెవరు గమ్మున కూర్చోర్సినో విర్రవీగద్దు. నన్ను తిరుపతి నుంచి తరిమేస్తాడంట సీను. ఓరే సీనుగా తరిమేయాలన్నోడు దాంకొని తిరుగుతూ ఉన్నాడు కొండలో. కరుణాకర్ రెడ్డి అనేవాడు పేరులో కరుణాకర్ ఉండాలని ఒదిగి నంగిగా ఇటు అనుకుంటాడవేమో. చాలామందిని దాటి 70 ఏళ్లలో కూడా 18 ఏళ్లలో ఉన్న ఉడుకు రక్తంతోనే ఉన్నటువంటి వాడు ఈ కరుణాకర్ రెడ్డి. మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, తిరుపతిలో జరుగుతున్న ఏపీ సాధు పరిషత్ ర్యాలీని పొలిటికల్ టర్న్ తీశారు ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి. మరి ఆయన చేస్తున్న ఆరోపణలపై పార్టీ నుంచి ఏదైనా స్పందన వచ్చిందా? టీడీపీ పార్టీ నుంచి గత కొద్ది కాలంగా ఏపీ సాధు పరిషత్కు భూమన కరుణాకర్ రెడ్డికి మధ్య ఆటయుద్ధం అయితే కొనసాగుతుంది. అది పీక్స్కి చేరినట్టుగా నిన్నటి నుంచి స్పష్టమవుతుంది. నిన్న హిందూ గర్జన పేరుతో హిందువులు ఐక్యత పాటించాలి, అందరూ ఐక్యం కండి అని చెప్పి ఏపీ సాధు పరిషత్ చేసినటువంటి ర్యాలీ కానీ సదస్సు కానీ ఇందులో ప్రధానంగా భూమన కరుణాకర్ రెడ్డిని టార్గెట్ చేస్తూనే సభ నిర్వహించారు. అయితే ర్యాలీలో కూడా భూమన కరుణాకర్ రెడ్డితో పాటు వైసీపీని టార్గెట్ చేస్తూ చేసిన విమర్శలపై ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడము, ఆ తర్వాత తిరిగి ఏపీ సాధు పరిషత్కు సంబంధించిన ప్రతినిధులుగా మాట్లాడడం, అంటే పూర్తిగా ఇది వైసీపీ వర్సెస్ ఏపీ సాధు పరిషత్గానే మారిపోయిన నేపథ్యంలోనే మధ్యలో టీడీపీ ఉంది, టీటీడీ ఉంది. అంటే టీటీడీకి సంబంధించినటువంటి ఎవరైతే శ్రీవారి సేవలో పాల్గొంటారో శ్రీవారి సేవకుల్ని తెలుగుదేశం పార్టీ జెండాలు మోసే కూలీలుగా మార్చారు అని చెప్పేసి కరుణాకర్ రెడ్డి చేసినటువంటి ఘాటు కామెంట్స్కి ఇప్పటివరకు టీడీపీ నుంచి ఎలాంటి స్పందన రాకపోయినా ఏపీ సాధు పరిషత్ మాత్రం భూమన కరుణాకర్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కొద్దిసేపటి క్రితం మీడియాతో కూడా మాట్లాడింది. ఖచ్చితంగా బ్లాక్ టికెట్ వ్యవహారంలో కానీ కరుణాకర్ రెడ్డికి సంబంధించి ఏ వ్యవహారాల్లో అయినా తాము చర్చకు సిద్ధంగా ఉన్నాము, భూమన కరుణాకర్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు అని చేసినటువంటి కామెంట్స్ ఛాలెంజ్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కరుణాకర్ రెడ్డి మాత్రం పూర్తిగా ఏపీ సాధు పరిషత్కి సంబంధించిన సాధువులు కాషాయం వదిలి పచ్చి చొక్కాలు తొడుక్కోవాలి, ఎందుకంటే టీటీడీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏ రకంగా సనాతన ధర్మాన్ని ధర్మ పరిరక్షణ కోసం పనిచేసిందో అలాంటి చర్చ లేండి జరగలేదు అని చెప్తే ఏదైనా సాధువులు ప్రత్యేకించి పీఠాధిపతులు మాట్లాడాలి, కానీ ఎలాంటి పీఠము లేనటువంటి సాధువులు మాట్లాడము, కాషాయం ధరించి ఒక పార్టీ కొమ్ము కాయడం అనేది సరైంది కాదు అనేది భూమన కరుణాకర్ రెడ్డి వాదన. భూమన కరుణాకర్ రెడ్డి చేసిన హాట్ కామెంట్స్ వెనకాల టీటీడీకి సంబంధించి కొద్దిమంది పెద్దలు ఉన్నారు అని చెప్పేసి భావించారు. ఈ నేపథ్యంలోనే అనేక విమర్శలు చేశారు. అయితే టీటీడీకి సంబంధించిన శ్రీవారి సేవకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడాన్ని తప్పుపట్టాడు కాబట్టి మరి టీటీడీ ఏ రకంగా ఈ వ్యవహారంపై స్పందిస్తుంది, తెలుగుదేశం పార్టీ కూడా ఏమైనా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుందా లేదని వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే సాధువులు మాత్రము చాలా ఛాలెంజింగ్గానే మాట్లాడుతున్నారు. ఏపీ సాధు పరిషత్ గౌరవ అధ్యక్షులు అట్టూరు నారాయణరావు కానీ లేదంటే అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి శ్రీనివాసానంద కూడా ఖచ్చితంగా భూమన కరుణాకర్ రెడ్డి హిందూ వ్యతిరేకి, ఆ పార్టీనే హిందూ వ్యతిరేక పార్టీ అని చెప్పే ప్రయత్నం చేస్తుండడమే కాకుండా భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా లేదంటే వైసీపీలో టీటీడీలో జరిగిన అక్రమాలపై ఎలాంటి చర్చకైనా తాము సిద్ధంగా ఉన్నామని చెప్పే ప్రయత్నం చేస్తూనే తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. అయితే ప్రధానంగా భూమన కరుణాకర్ రెడ్డి వర్సెస్ స్వామీజీల మధ్య కొనసాగుతున్నటువంటి ఈ మాటల యుద్ధము మరింత కాలం కొనసాగే అవకాశం ఉంది. అనేక అంశాలపై ఈ రకమైన విమర్శలు చేసే అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో టీటీడీ కానీ లేదంటే మధ్యలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ ఏ రకంగా స్పందిస్తుంది, భూమన కరుణాకర్ రెడ్డికి ఏ రకంగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది, లేదంటే తమ మీద ఆరోపణలు చేస్తున్నటువంటి టీటీడీ కూడా ఏ రకంగా కరుణాకర్ రెడ్డికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే నిన్న శ్రీవారి సేవకులు ఏదైతే ఐక్యతా ర్యాలీలో పాల్గొన్నారో సాధువులు నిర్మించిన ర్యాలీలో శ్రీవారి సేవలో కాకుండా
శ్రీవారి సేవకులను వైసీపీని తిట్టేందుకు అంటే కొంతమంది జెండాలు పట్టుకొని ఊరేగేందుకు తీసుకొచ్చారో మరి టీటీడీ ఎందుకు సమాధానం చెప్పలేదు? టీటీడీ అయితే ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేసింది, తాము ఎవరిని కూడా ఎక్కడికి పంపలేదని చెప్పే ప్రయత్నం చేసిన నేపథ్యంలో మరి చూడాలి టీడీపీ ఏ రకంగా ఈ వ్యవహారాన్ని స్పందిస్తాయో, లేదంటే ఇద్దరి మధ్య కొనసాగుతున్న వారు ఏ రకంగా ముందుకు వెళ్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.